హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మనం గతంలో నంబర్ సిస్టమ్కి సంబంధించి మరియు ప్రాఫిట్ లాస్ పర్సంటేజు వాటన్నిటికి అంకగణితానికి సంబంధించిన చాప్టర్స్ అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 2017వ సంవత్సరంలో జరిగినటువంటి టీఆర్టీలో లేదా డిఎస్సి, ఈ డిఎస్సిలో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్కి సంబంధించి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయో వాటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు తొందరలోనే టెట్ ఎగ్జామ్ ఉంది, మరియు దాని తర్వాత ఇంకో 1-2 మంత్స్లోనే డిఎస్సి ఎగ్జామ్ కూడా ఉంది. కాబట్టి మనకి ఏ రకమైనటువంటి ప్రశ్నలు ముందు వచ్చినాయి, ఇప్పుడు మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది, మన స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, ఇంకెంత పెంచుకోవాలి, మనం ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఒకసారి చూసుకోవచ్చు. మరి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనం టైంని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్, ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏ విధంగా ముందుకు పోతే మనకు ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు, ఇంకెట్లున్నాం, మ్యాథ్స్ని ఇంకేమన్నా డెవలప్ కావాలనేది ఒకసారి వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ చూడండి ప్రాబ్లం. 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 డివైడెడ్ బై 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. దీని విలువ ఎంత అని అడిగిండు. ఇప్పుడు జనరల్గా చూడండి, a టు ది పవర్ ఆఫ్ -1 అనేది మనం 1/a అని రాస్తాం. అంటే a టు ది పవర్ ఆఫ్ -1ని 1/a అని రాసుకోవచ్చు. అట్లని ఇప్పుడు ఇది a హోల్ టు ది పవర్ ఆఫ్ -2 ఉంటే, ఫర్ సపోజ్ a టు ది పవర్ ఆఫ్ -2 ఉంటే దాన్ని 1/a² అని రాసుకున్నచ్చు. అందుకే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ -2ని 1/1/2². అప్పుడు ఇదేమవుతుంది, 1/1² అంటే 1/1/4. ఇక్కడ చూడండి, a/b డివైడెడ్ బై c/d ఉందనుకోండి, దీన్ని మనం a/b ఇంటూ d/c అని రాసుకున్నచ్చు, మనకు తెలిసిందే. కాకపోతే ఇక్కడ a/b అంటే ఇక్కడ 1 మాత్రమే ఉంది. అప్పుడు ఇది 1/4ని పైకి తీసుకెళ్తే ఇది 1 ఇంటూ 4/1 అవుతుంది. అంటే దీని వాల్యూ 4. దీని వాల్యూ 1/2 టు ది పవర్ ఆఫ్ -2 విలువ మనకు 4 వచ్చింది. అట్లనే 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -3ని మనం 1/1/3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. అప్పుడు ఇది 1/3³ అంటే 27 కాబట్టి 1/1/27. సేమ్ 1/27 పైకి వెళ్తే 1 ఇంటూ 27/1 వస్తుంది. అంటే దీని వాల్యూ 27. దీని వాల్యూ 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 వాల్యూ 27 వచ్చింది మనకు. 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 వాల్యూ మనకు 4 వచ్చింది. మనకు అడిగింది ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో డివైడెడ్ బై చేయమన్నాడు కాబట్టి 4 డివైడెడ్ బై 27 అంటే 4/27. 4/27 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే, ఏ ఇన్వర్స్ అనేది 1/a అవుతుంది. -2 ఉన్నప్పుడు 1/a² అని రాసుకోవచ్చు, -3 ఉంటే 1/a³ అని రాసుకోవచ్చు. అట్లనే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. 2 సంఖ్యల నిష్పత్తి 3:4 రేషియో 3:4 ఉంది. వాటి గసాబా 4 అయిన వాటి కసాగు ఎంత? మనకు యాక్చువల్గా ఏం తెలుసు అంటే, మనకు తెలిసింది ఏంటి, 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి కసాగు గసాబాల లబ్ధానికి సమానం. ఇది మనకు తెలిసింది. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి కసాగు గసాబాల లబ్ధానికి సమానం. మరి మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఇచ్చిండండి, గసాబా ఇచ్చిండు. గసాబా ఎంతని ఇచ్చిండు, గసాబా 4 అని ఇచ్చిండు. మనకు ఆ సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయని చెప్పిండు. దీన్నే 3x ఇంటూ 3x:4x అని రాసుకున్నాం. ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు 6 అనేది ఉంది, 8 అనేది ఉంది. 6, 8ల గసాబా మనం కనుక్కోవాలంటే, గసాబా అంటే ఏమండి, గరిష్ట సామాన్య భాజకం. గరిష్టంగా దీనికి ఏదైతే భాజకం అవుతుందో, భాజకం అన్న కారణాంకం అన్న ఒకటే. 6 యొక్క కారణాంకాలు తీస్తే 1 అనేది కారణాంకం అవుతుంది, 2 3 6 2 కారణాంకం అవుతుంది, 3 2 6 3 కూడా కారణాంకం అవుతుంది, మళ్ళీ 6. అట్లనే 8 యొక్క కారణాంకాలు తీస్తే 1 2 4 మళ్ళీ 8. ఈ మొత్తం కారణాంకాలలో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకం, సామాన్యంగా ఉన్నటువంటి కారణాంకం, సామాన్యంగా మనకు 2 అనేటటువంటి కారణాంకం ఉంది, ఇంకా వేరే 1 అనేటటువంటి కారణాంకం కూడా ఉంది. మిగిలినవన్నీ కూడా వేరు కారణాంకాలేనే. మనకేమన్నాడు, సామాన్య కారణాంకాలలో
సామాన్య భాజకాలలో గరిష్టంగా ఏది ఉందో ఈ 1 2లలో గరిష్టంగా ఉంది 2 కాబట్టి 2 అనేది వీటి యొక్క గసాబు అవుతుంది. మరి 2 గసాబు అయినప్పుడు దీన్ని 6ని 2 × 3 అని రాయొచ్చు, 2 కారణాంకం వచ్చేటట్టు. 8ని 2 × 4 అని రాయొచ్చు. అప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, 3x = 4x రాసుకొని ఇక్కడ x వాల్యూ 2 ప్రతిక్షేపించుకుంటే 3 2 6 4 2 8 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే గసాబా ఉన్నదో గసాబా ఉన్నటువంటి విలువతోటే మనకు మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. అంటే HCF తోటే దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అందుకు అప్పుడు ఏమైతే మనకు x అనేది 4 అవుతుంది. HCF 4 కాబట్టి x 4 అయినప్పుడు 3 4 12 నిష్పత్తి 4 4 16. అంటే ఆ సంఖ్యలు 12, 16. మనం ఇప్పుడు వాటిని దీంట్లో ప్రతిక్షేపించుకుంటే ఆ రెండిటి లబ్ధము 12 × 16 గసాబా ఇంటూ కసాగు. మనకు ఆల్రెడీ గసాబా తెలుసు, దీని విలువ 4. ఈ 4ని ఇటు తీసుకొస్తే ఈ గసాబా విలువని ఇటు తీసుకొస్తే 12 × 16 /4 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది 4 1 4 4 12 4 48 కాబట్టి మన కసాగు అనేది 48 అండి. 48 అనేది మన కసాగు. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏవైనా 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి గసాబా అంటే గరిష్టంగా వాటిని భాగించేది. 3 4 12 4 4 16 రెండింటికి గరిష్టంగా భాగించేది 4 అనేది దీని గసాబా అయినప్పుడు ఈ x విలువ 4 అయింది. ఆ సంఖ్యని మనం కనుక్కున్నాం. మనకు తెలిసింది ఏంటి, ఏవైనా 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి గసాబాల లబ్ధానికి సమానం కాబట్టి మనకు 12 × 16 = 4 మనకు కావాల్సినటువంటి కసాగు అనేది 48. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. √2 = 1.414 అయినచో 1/√9 - √8 విలువ ఎంత? మనకు √2 వాల్యూ ఇచ్చిండు, దాన్ని కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి 1/√9 - √8. దీన్ని అకర్ణీయం చేస్తే, అకర్ణీయం అంటే ఏంటి, ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని ప్లస్ వాల్యూ వచ్చేటట్టు గుణించి భాగిస్తే, అంటే √9 + √8 తోటి గుణించి √9 + √8 తోటి భాగిస్తే, ఇట్లా పైన కింద సేమ్ వాల్యూ తీసుకున్నప్పుడు ఈ విలువ మారదు. మరి ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఇది చూడండి, ఇది a - b రూపంలో ఉంది, ఇది a + b రూపంలో ఉంది. a - b × a + b అంటే అది a² - b² అవుతుంది. కాబట్టి దీన్ని ఇట్లా చేసినాం. అప్పుడు 1 × √9 + √8 అంటే √9 + √8 వస్తుంది. a - b × a + b అంటే a² అంటే √9² - √8 హోల్ స్క్వేర్. అప్పుడు దీని విలువ √9 + √8 / ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అవుతుంది 9, ఇది కూడా క్యాన్సల్ అయ్యి -8 అంటే √9 + √8 / 1. మనకు √9 విలువ 3 అని తెలుసు, ప్లస్ √8ని మనం 2³ అని రాసుకోవచ్చు. 2³ అంటే 2² × 2 √2² × 2. 2² బయటకు తీసుకొస్తే అంటే 4ని బయటకు తీసుకొస్తే 2 అవుతుంది. ఇది 2 √2 2√2 అవుతుంది. 3 + 2√2 దీని విలువ. ఇప్పుడు 3ని అలానే ఉంచినాం. 2 × √2 వాల్యూ మనకి ఇచ్చింది కాబట్టి 1.414. 2 తోటి లోపలికి గుణిస్తే అప్పుడు 3 + 2 1 2.828. ఈ 3కి 2.82ని కలిపితే 5.828 మన ఆన్సర్ అండి. 5.828 ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఎప్పుడు వచ్చినా కానీ మనం దీన్ని అకర్ణీయం చేయాలండి. అకర్ణీయం చేసినప్పుడు కింద ఉన్నటువంటి స్క్వేర్ వాల్యూస్ పోయి మనకు ఒరిజినల్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి అకర్ణీయం చేయాలి. నెక్స్ట్ చూద్దాం. 9.8 హోల్ క్యూబ్ - 6.8³ / 9.8² + 9.8 × 6.8 + 6.8 హోల్ స్క్వేర్. దీన్ని ఒక్కసారి ఆలోచిస్తే 9.8ని a అనుకుంటే 6.8ని b అనుకుంటే అప్పుడు అది a³ - b³ / a² + ab + b² రూపంలో ఉంది. డైరెక్ట్ చెప్పాలంటే దీని వాల్యూ a - b అవుతుందండి. ఎందుకు అవుతుందంటే మనకు a³ - b³ విలువ
ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ విలువ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది మనం సూత్రం నుంచి దీన్ని రాబట్టచ్చు. ఏ సూత్రం నుంచి అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ సూత్రం నుంచి. ఒకసారి ప్రూఫ్ పరంగా చూస్తే, ఎందుకంటే మీకు ఇది వేరే ఎగ్జామ్కి కూడా ఇప్పుడు మీకు వచ్చే ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతాయి. దీన్ని డైరెక్ట్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇది ఎందుకు ఇట్లా అయింది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఎందుకు అయిందంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ని ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అని రాసుకుంటామండి. ఇది మనకు తెలిసినటువంటి ఫార్ములా. దీని నుంచి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని అలానే ఉంచితే అప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ఇటు వస్తే ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ ఇటు వస్తే మైనస్ 3ab స్క్వేర్. దీని నుంచి చూడండి, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఉంది, ఇక్కడ 3abని దీంట్లో కూడా 3ab ఉంది. 3abని నేను కామన్ తీస్తే 3ab ఇంటూ ఏ 3a స్క్వేర్ బి అవుతుంది మైనస్ 3ab ఇంటూ బి 3ab స్క్వేర్ అవుతుంది. దాన్ని ఈ రూపంలో మార్చుకున్నాం. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏ మైనస్ బి ఉంది, దీంట్లో ఏ మైనస్ బి ఉంది. దీన్ని కామన్ తీసుకుంటే ఏ మైనస్ బిని బయట రాసుకుంటే అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఎందుకంటే స్క్వేర్ ఇంటి ఇది చేస్తే క్యూబ్ వస్తుంది ప్లస్ 3ab. ఏ మైనస్ బి మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 3ab ఉంది కాబట్టి 3abని రాసుకుంటాం. ఇప్పుడు మనకు మిగిలింది ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 3ab అంటే ప్లస్ ab మిగులుతుందండి. అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏబి. మనం ఇందాక చెప్పింది డైరెక్ట్ కూడా అదే. ఇప్పుడు దీంట్లో మనకి ఏ మైనస్ బి ఇటు ఉంచితే ఇది ఇటు తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఒకసారి ఇక్కడ ఆలోచించండి, ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. దీని మొత్తం విలువ ఏ మైనస్ బికి సమానం కదా. కాబట్టి ఏ అంటే 9.8 మైనస్ బి అంటే 6.8. 9.8 నుంచి 6.8 పోతే ఆన్సర్ 3 అండి. మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనం డైరెక్ట్ అక్కడనే చేయొచ్చు. ఇదంతా మీకు ప్రూఫ్ తెలవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో మనకు ఈ సూత్రాన్ని పట్టుకొని కూడా రావచ్చు, దీన్ని పట్టుకున్న రావచ్చు. ఎందుకు జరిగిందనేది మీకు ఒక ఐడియా రావాలని చెప్పిన. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4 వరుస సరి సంఖ్యల సగటు 27. వాటిలో పెద్ద సంఖ్య మనం ఆల్రెడీ నంబర్ సిస్టంలో ఇట్లాంటివి చాలా చెప్పుకున్నాం మనం ముందటి క్లాసులలో. 4 వరుస సరి సంఖ్యలు అన్నాడండి. 1 2 3 4. ఈ 4 వరుస సరి సంఖ్యలలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 2 4 6 8 ఉందనుకోండి. వీటి సరాసరి తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య చేస్తాం కదా. రాశుల మొత్తం 4 + 6 10, 8 + 2 10, 20 బై రాశుల సంఖ్య 4. కాబట్టి వీటి సరాసరి 5 అయింది. మీరు ఈ 5ని ఇట్లా చేసే బదులు డైరెక్ట్ చూస్తే 4 5 ఇటు 2 సంఖ్యలు ఉన్నాయి, ఇటు 2 సంఖ్యలు ఉన్నాయి. మనకు సరాసరి అనేది ఈ రెండిటి మధ్యలో రావాలి కదా. ఒకవేళ బేసి సంఖ్యలో సంఖ్యలు ఉంటాయి, ఫర్ సపోజ్ 2 4 6 8 10, 5 సంఖ్యలు ఉన్నప్పుడు మనకు 6 అనేది దాన్ని సగటు అవుతుంది. ఎందుకు, ఇటు 2 సంఖ్యలు ఇటు 2 సంఖ్యలు వదులుకొని మిడిల్ది సగటు అవుతుంది. కానీ మనకి ఇప్పుడు సరి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఉన్నది 4 6 మధ్యలో ఉన్నటువంటి సంఖ్య 5. మనకు 5 డైరెక్ట్ 5 అనేది సగటు అవుతుంది అని చెప్పొచ్చి చేయకుండా. అట్లనే మనకి ఇప్పుడు ఏమంటుండు, 4 వరుస సరి సంఖ్యల సగటు 27 అన్నారు. అంటే 27 అనేది మధ్యలో ఉంటుంది. దీనికంటే ముందున్న సరి సంఖ్య 26, దీని తర్వాత ఉన్నది 28, దాని తర్వాత వచ్చేది 30, దానికంటే ముందున్నది 24. మనకి ఏం అడిగిండో వాటిలో పెద్ద సంఖ్య 30 అనేది డైరెక్ట్ మన ఆన్సర్ అవుతుంది. లేదు అంటే ఇంకా ఏం చెప్పినా సరి సంఖ్యలు కానీ బేసి సంఖ్యలు కానీ ఇచ్చినప్పుడు మనకు ఆ సంఖ్యలు ఇట్లా ఇచ్చినప్పుడు మనకు ఆ పెద్ద సంఖ్య కనుక్కోవాలంటే యావరేజ్ ప్లస్ n-1 చేయాలి, n+1 చేయాలి. చిన్న సంఖ్య కనుక్కోవాలంటే యావరేజ్ ప్లస్ n-1, యావరేజ్ మైనస్ n-1.
ఇక్కడ మనకి యావరేజ్ 27 అన్నాడు ప్లస్ ఎన్ విలువ 4 సంఖ్యలు కాబట్టి 4 - 1 27 4 - 1 అంటే 3 27 + 3 30 మనకు డైరెక్ట్ కూడా ఇట్లా ఆన్సర్ వస్తుంది. మన ప్రీవియస్ క్లాస్లలో నంబర్ సిస్టమ్ చెప్పినాం, లేదంటే ఈ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకున్నా కానీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ 30 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ ఒక పనిని 6 రోజులలోను అదే పనిని బి 12 రోజులలోనూ చేయగలరు. వారిద్దరూ కలిసి పని పూర్తి చేయుటకు పట్టు రోజుల సంఖ్య. మన గత క్లాస్లోనే చెప్పుకున్నాం. ఏ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, బి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏ అనేటటువంటి వ్యక్తి ఒక పనిని 6 రోజులలో చేస్తుండు, బి అదే పనిని 12 రోజులలో చేస్తుండ్రు. ఇద్దరు కలిసి పని చేయాలి, ఎన్ని రోజులు అని అడిగిండు. ఫస్ట్ వీళ్ళ యొక్క సామర్థ్యం కావాలి మనకి, ఎఫిషియన్సీ. సామర్థ్యం కావాలంటే ఫస్ట్ టోటల్ వర్క్ని కనుక్కోవాలి, మొత్తం ఎంత పని ఉంది. 6 12 ఎల్సిఎం తీసుకుంటాం, కసాగు 6 12 కసాగు తీసుకుంటే ఈ 12కి 6 అనేది ఒక కారణాంకం కాబట్టి మనకు కసాగు 12 వస్తుంది. అంటే టోటల్ వర్క్ అనేది 12, మొత్తం 12 పనులు చేయాలి. ఇతను 6 రోజులలో చేయాలంటే 6 2 12, ఒక రోజుకి 2 పనులు చేస్తాడు. ఏ అనేటటువంటి వ్యక్తి ఒక రోజుకి 2 పనులు చేస్తాడు. అదే బి అయితే 12 1 12 కాబట్టి ఒక రోజుకి ఒక పని చేస్తాడు. వీళ్ళ ఎఫిషియన్సీ ప్రకారం ఇప్పుడు ఏ ప్లస్ బీలు కలిస్తే మనకు అడిగిండు, ఏ బీలు ఇద్దరు కలిసి వీళ్ళు ఒక రోజులో 3 పనులు చేస్తుండ్రు. మొత్తం ఎన్ని పనులు ఉన్నాయి, 12. 12 పనుల్ని రోజుకు 3 పనులు చేస్తే 3 4 12, 4 రోజులలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. 4 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ x² - 3x + 1 = 0. x ≠ 0 అంటే ఇది x ≠ 0 అయినా x + 1/x విలువ ఎంత? మనకు వాస్తవంగా మనం చేసే ప్రకారం x² - 3x + 1 = 0 అయినప్పుడు మనం మూలాలు కనుక్కోవాలంటే మనకు ఇది ax² + bx + c రూపం, c = 0 రూపం ఉంది. అప్పుడు a × c చేస్తాం. చేసిన తర్వాత అంటే ఇది 1 ఉంది, 1 × 1 1, a × c చేస్తే 1 రావాలి, మళ్ళీ a - c చేస్తే -3 రావాలి. వీటి లబ్ధం అనేది ఒకటి వచ్చి వాటి యొక్క భేదం అనేది -3 రావాలి. అట్లా వచ్చేటట్టు మనకి ఏ సంఖ్యలు కూడా లేవు. ఇట్లా లేనప్పుడు మనం యాక్చువల్గా ఏం చేస్తాం, -b ± (b² - 4ac/2a) దీంతో ఆ మూలాన్ని కనుక్కుంటాం. కాకపోతే ఇది టైం బాగా స్కిప్ చేస్తుందండి, అంటే మనకు బాగా టైంని వేస్ట్ చేస్తుంది. మనం కొద్దిగా కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే మనకి ఇచ్చినటువంటి సమీకరణాన్ని ఒక్కసారి చూస్తే అది x² - 3x + 1 = 0 ఉంది. ఈ -3xని అటు తీసుకెళ్తున్నాం, అప్పుడు x² + 1 = 3x అవుతుంది. మనకు ఒకసారి చూడండి, x + 1/x అడిగిండండి. x + 1/x అడిగింది కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇరువైపులా xతో భాగించగా, ఇరువైపులా xతో భాగించగా అప్పుడు ఏమవుతుంది, x² + 1/x = 3x/x. ప్రతిదాన్ని xతో భాగించినాం. x² అంటే ఈ x ఈ స్క్వేర్ క్యాన్సల్, ఇది 1/x అట్లా ఉంటుంది, ఈ x క్యాన్సల్. ఇప్పుడు చూడండి మనకు మిగిలింది ఏంటి, x + 1/x = 3. మనకు అడిగింది కూడా అదేనండి, x + 1/x విలువ 3. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. కొద్దిగా మనం మైండ్ యూజ్ చేస్తే మనకి ఇదంతా చేసే బదులు డైరెక్ట్గా ఆన్సర్ లభిస్తుంది. x + 1/x = 3. నెక్స్ట్ ప్రాబ్లం, 1 నుండి 100 మధ్య గల కవల ప్రధానాంకాల జతల సంఖ్య. ఆల్రెడీ మన క్లాస్లో చెప్పినాం, 1 నుండి 100 వరకు కవల ప్రధాన సంఖ్యలు 8 ఉంటాయి. అసలు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, ఏ ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటుందో వాటిని కవల ప్రధానాంకాల జత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన సంఖ్య 3 ఉంది, 5 ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ అనేది 2 కాబట్టి ఇవి కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. అట్లా 5 ఉంది, 7 ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ కూడా 2, ఇవి కూడా కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. మన క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, 1 నుండి 50 వరకు కవల ప్రధాన సంఖ్యలు 6 జతలు ఉంటాయి. అదే 51 నుండి 100 వరకు కవల ప్రధాన సంఖ్యలు 2 ఉంటాయి. మొత్తం 1 నుండి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల సంఖ్య జతల సంఖ్య 8 అని ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి 6 ఎవ్వేవి, 1 నుండి 50 వరకు ఎవ్వేవి ఉంటాయంటే 3, 5, 5, 7, 11, 13, 17, 19, మళ్ళీ 29, 31, 41, 43. ఇవి 50 వరకు ఉన్నటువంటి 6 కవల ప్రధానాంకాల జతలు. నెక్స్ట్ మళ్ళీ
71, 73, దానికంటే ముందు 59, 61. ఇవి రెండు అండి. 51 నుంచి 100 వరకు ఉంది 59, 61, 71, 73. దానికంటే ముందున్న ఈ వారు మొత్తం 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి కవల ప్రధానాంకాల జతల సంఖ్య 8. ఆల్రెడీ ప్రశ్న వచ్చింది కాబట్టి నెక్స్ట్ 1 నుంచి 50 వరకు ఎన్ని ఉన్నాయని అడగచ్చు. అవి ఆరివి గుర్తుపెట్టుకోవాలి. లేదా వీటినిచ్చి వీటిలో ప్రధానాంకాల జత కానిది ఏదైనా ఒకటి ప్రధాన సంఖ్య కానిదిచ్చి కూడా కానిది ఏదని అడగచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న విల కన్నా 25% అధికంగా ప్రకటించెను. అతను ప్రతి వస్తువుపై 12% రుసుమునిచ్చిన అతనికి వచ్చు లాభశాతం ఎంత? మనం జనరల్గా కూడా కొన్నటువంటి ధర 100 అనుకొని 100 కన్నా 25 ఎక్కువ చేసిండు అంటే 100 ఉన్నది 125 రూపాయలు చేసిండు. దీన్ని మళ్ళీ 12% రుసుము ఇచ్చిండు 125లకి వెళ్ళి అని కూడా అనుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఇది చేసేటప్పుడు మనం నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరున్నా కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానికంటే మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ 25% ఎక్కువ చేసిండు కదా, అధికం చేసిండు అంటే 25% ప్రాఫిట్లకు చెప్పిండు. మనం 25%ని 1/4 అని రాసుకోవచ్చు. అప్పుడు ఇది కొన్న వేల అవుతుంది. కింద ఎప్పుడు కూడా కొన్న వేల వస్తుంది. ఈ ఒక భాగం ప్రాఫిట్ తోటి ఈ లాభంతో 4 + 1 5 భాగాలు ప్రకటించిండు అతను. ప్రకటన వేల అవుతుంది. దీన్నే మనం రాసుకుంటే కొన్న వేల ప్రకటన వేల అంటే ఆ వస్తువుని పర్ సపోజ్ 4 రూపాయలకు కొంటే 5 రూపాయలు ప్రకటన వేల చూపెట్టిండు. నెక్స్ట్ ఏమైంది? ప్రతి వస్తువుపై 12% డిస్కౌంట్ ఇచ్చిండు. ఈ డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తామండి? ప్రకటన వేల మీదనే ఇస్తాం. మార్కెట్ ప్రైస్ మీదనే డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి మనం 12%ని 12/100 అని రాస్తాం. భాగంలో రాయాలంటే 4 3లో 12, 4 25లో 100 అంటే 25 రూపాయలు ఉన్నటువంటి వస్తువుని 3 రూపాయలు తక్కువ చేసిండు. ప్రకటించినటువంటి వేల ఎంత? ప్రకటన వేల 25 రూపాయలు. కానీ అమ్మింది 25లకి వెళ్ళి 3 తక్కువ చేసి అమ్మిన వేల 22. ఇప్పుడు చూడండి, మనకు ఓవరాల్గా వచ్చేటటువంటి లాభశాతం అడిగిండు. ఇక్కడ ప్రకటన వేలనే ఉంది, ఇక్కడ ప్రకటన వేల ఉంది. ఇవి రెండు ఫస్ట్ మనకి ఈక్వల్ కావాలి. ఎందుకు ఈక్వల్ కావాలి? ఇవి ఈక్వల్ ఉన్నప్పుడే కదా మనకు లాభం కానీ నష్టం కానీ తెలిసేది. అందుకే ఇక్కడ 25 ఉంది కాబట్టి పైన ఉన్నటువంటి వీటిని రెండింటిని 5తోని మల్టిప్లై చేస్తే అప్పుడు 4 5లో 20, 5 5లో 25. ఇప్పుడు చూడండి, ప్రకటనలో వీళ్ళు రెండు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొన్నది 20కి, అమ్మింది 22కి అంటే 2 ఎక్కువ. 20 రూపాయలకు కొన్నావు, 22కి అమ్మినావు. లాభం కానీ నష్టం కానీ కొన్న వేల మీద లెక్కిస్తాం కాబట్టి /20 నీకు శాతం కావాలి కాబట్టి × 100. ఈ 0 క్యాన్సల్, 2 1 2. నీకు మిగిలింది 10% నీకు ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుంది. నీకు వచ్చినటువంటి లాభము 10%. 10% నీకు లాభం వచ్చింది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక త్రిభుజంలోని అంతర్కోణ సమద్విఖండన రేఖల ఖండన బిందువుని ఏమంటారు? త్రిభుజంలోని అంతర్కోణ సమద్విఖండన రేఖల ఖండన బిందువుని అంతర్కేంద్రం అంటారండి. మనకి ఇక్కడ పరివృత్త కేంద్రం అని కూడా ఇచ్చిండు. ఈ పరివృత్త కేంద్రం అనేది భుజాల లంబ సమద్విఖండన రేఖల ఖండన బిందువు అండి. పరివృత్త కేంద్రం అంటే త్రిభుజంలోని భుజాల లంబ సమద్విఖండన రేఖల ఖండన బిందువు లేదా మిలిత బిందువు. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. మనకు గురుత్వ కేంద్రం అడుగుతాడు. త్రిభుజంలోని మధ్యగత రేఖల మిలిత బిందువుని ఏమంటారు? గురుత్వ కేంద్రం. అదేవిధంగా ఇప్పుడు అడిగింది త్రిభుజంలోని అంతర్కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు, దాన్ని మనం అంతర్కేంద్రం అంటారు. కాబట్టి ఆప్షన్ బి మాత్రమే కరెక్టు, బి మాత్రమే సత్యము. ఏ కానీ ఏబీలు కానీ ఏబీలు 2 కానీ అసత్యం. ఇదంతా తప్పండి, ఓన్లీ బి మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ది రాంబస్లోని కర్ణాల పొడవుల మొత్తం 10 మీటర్లు, దాని వైశాల్యం 9 చదరపు మీటర్లైన కర్ణాల వర్గాల మొత్తం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. మనకు వాస్తవానికి రాంబస్ ఇచ్చినప్పుడు రాంబస్ వైశాల్యం ఆఫ్ d1 d2 అనుకుంటాం. రాంబస్ వైశాల్యం ఆఫ్ ఇంటూ కర్ణాల లబ్ధము. d1 d2 అనేటివి రాంబస్లోని కర్ణాలండి. ఇప్పుడు ఏమన్నాడు? రాంబస్లోని కర్ణాల పొడవుల మొత్తం అంటే d1 + d2 అనేది 10 మీటర్లు అన్నాడు. అదేవిధంగా దాని వైశాల్యం, రాంబస్ వైశాల్యం అంటే
ఆఫ్ d1 d2 ఈక్వల్ టు 9 చదరపు మీటర్లు. ఇక్కడ చూడండి ఆఫ్ d1 d2 ఈక్వల్ టు 9 అయితే d1 d2 ఈక్వల్ టు 2 అటు పోతే గుణిస్తుంది కాబట్టి d1 d2 ఈక్వల్ టు 18 స్క్వేర్ మీటర్స్, 18 చదరపు మీటర్లు. ఇప్పుడు ఈ d1 ప్లస్ d2ని ఈ d1 d2ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వీటిని a1 ab అనుకోండి. ab అనుకుంటే మనకి సూత్రం తెలుసు కదా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం అనుకుంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు మనకు ప్రశ్నలో చివరిగా అడిగింది ఏంటి, కర్ణాల వర్గాల మొత్తం. దీన్నే d1 d2 అనుకుంటే d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ 2d1 d2 అవుతుందా లేదా? అయినప్పుడు మనకు అడిగింది కర్ణాల వర్గాల మొత్తం, ఇది అడిగిండు. d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అడిగిండు. మనకు d1 ప్లస్ d2 తెలుసు, d1 d2 కూడా తెలుసు కాబట్టి ఆ విలువల్ని దీంట్లో ప్రతిక్షేపిస్తే d1 ప్లస్ d2 10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab d1 d2 విలువ 18, 2 ఇంటూ 18. ఇక్కడ చూస్తే 10 స్క్వేర్ అంటే 100 ఈక్వల్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్, ఇదే మనకు కావాలి, ప్లస్ 2 ఇంటూ 18 36. మనకు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ కావాలంటే d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 36 దట్ ఈస్ 64. మనకు 64 అనేది మన ఆన్సర్ అండి. రైట్, అంటే మనం ఏం చేసినాం, రాంబస్లోని వైశాల్యానికి కర్ణాలకు సంబంధాన్ని బేస్ చేసుకొని దాంట్లో మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. అంటే మనం ఒక దగ్గర నేర్చుకున్నది వేరే దగ్గర యూజ్ అవుతుంది. లేదు ఇట్లా డైరెక్ట్ చేయాలంటే మనకు టైం అనేది బాగా పడుతుంది. దాన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఈజీగా వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. 34a అను సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. దానినే 5చే భాగించిన 1 శేషం వచ్చును, అయినా ఏ విలువ ఎంత? ఇక్కడ చూడండి 2 యొక్క భాజనీయత సూత్రం ప్రకారము ఏదైనా ఒక సంఖ్య ఉన్నప్పుడు దాని 1ల స్థానంలో 0 కానీ లేదా సరి సంఖ్యలు కానీ 2, 4, 6, 8, 10 8 వరకే, మళ్ళీ 10 అంటే 0 వస్తుంది. ఇట్లా 1ల స్థానంలో సరి సంఖ్యలు ఉన్నా 0 ఉన్నా అది 2చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఇక్కడ మనకు 3, 4 అన్నాడు, చివరిగా a అన్నాడు. మరి చివరి స్థానంలో ఒకవేళ 0 ఉండి ఉంటే దాన్నే 5తో భాగిస్తే, ఈ సంఖ్యనే 5తో భాగిస్తే శేషం 1 వచ్చింది అన్నాడండి. మరి 5 యొక్క భాజనీయత సూత్రం ప్రకారము 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో నిశ్శేషంగా భావించబడుతుంది. అంటే ఇక్కడ 0 ఉండడానికి అవకాశం లేదు, ఈ అవకాశం ఏంది. ఫర్ సపోజ్ ఇక్కడ 2 ఉంది అనుకోండి, 2 ఉంటే ఆల్రెడీ 340 భాగించింది, 2 శేషం మిగిలిపోయేది కాబట్టి ఇది కూడా కాదు. మనం ఇంకా మంచిగా ఆలోచిస్తే ఒకవేళ ఇక్కడ 5 ఉంటే నిశ్శేషంగా పోయేది. మనకు శేషం 1 రావాలంటే 5 + 1 ఉంటే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ 6 ఉంటే అంటే 346 అయితే అప్పుడు 5 6లో 30, మళ్ళీ 45 మిగిలినది, 5 9లో 45, 1 శేషంగా మిగులుతుంది. అంటే ఈ ఏ విలువ 6 అయినప్పుడు మనకు శేషం 1 వస్తుందండి. ఏ విలువ 2 అయితే 2 శేషం వస్తుండే, 7 అయితే కూడా 2 శేషం వస్తుండే, 8 అయితే 3 శేషం వస్తుండే, 6 ఉన్నప్పుడు మనకు శేషం అనేది 1 వస్తుంది. రైట్, నెక్స్ట్ది జతపరచమన్నాడు. ఈ పటము దాని వైశాల్యాల సూత్రం ఇచ్చిండండి. ఇది ఇంపార్టెంట్, మనకి అన్నిటి యొక్క వైశాల్యాల సూత్రాలు తెలిస్తే దీన్ని ఈజీగా జతపరచచ్చు. ఫస్ట్ ట్రెపీజియం అడిగిండు, సమలంబ చతుర్భుజం, మళ్ళీ మామూలు చతుర్భుజం అడిగిండు, రాంబస్ అడిగిండు, సెక్టార్ అడిగిండు. సెక్టారు కోణంని కనుక్కోవడానికి ఎట్లని. మనకు ట్రెపీజియం సూత్రం తెలుసు, ఇది హాఫ్ h ఇంటూ a ప్లస్ బి అండి, హాఫ్ h ఇంటూ a ప్లస్ బి. అదే చతుర్భుజం అయితే హాఫ్ d ఇంటూ h1 ప్లస్ h2. అదే రాంబస్ అయితే హాఫ్ d1 d2 కర్ణాల లబ్ధము. సెక్టారు కోణం కనుక్కోవాలంటే x/360 degrees ఇంటూ πr² అండి. మనకు ఇక్కడ 5 ఆప్షన్లు ఇచ్చిండు. ఈ πr² కాకుండా ఈ 2πr అనేది ఉండదండి. 2πr చాపం పొడవు కనుక్కోవడానికి మనకు వస్తుంది. ఎందుకు 2πr అనేది వృత్త పరిధికి సూత్రం, 2πr అనేది
వృత్త పరిధికి సూత్రం. మనకి ఇక్కడ సెక్టార్ వైశాల్యం అడిగిండు, సెక్టార్ యొక్క వైశాల్యం అడిగిండు కాబట్టి సెక్టార్ కనుక్కోవడానికి x/360 ఇంటూ πr², దాని వైశాల్యంతో దాని కోణాన్ని కనుక్కోవచ్చు. సెక్టార్ అనేది ఇట్లుందంటే ఈ కోణాన్ని కనుక్కోవాలంటే దీని వైశాల్యాన్ని బేస్ చేసుకొని అంటే x/360 ఇంటూ πr² చేస్తే వస్తుంది. ఓన్లీ ఈ చాపం పొడవు కావాలంటే, చాపం పొడవు కావాలన్నప్పుడు 2πr చేస్తాం. మనకు అడిగింది సెక్టార్ది కాబట్టి 2πr లేని ఆప్షన్ కావాలి. కొద్దిగా నాలెడ్జ్ యూజ్ చేస్తే ఆప్షన్లను చూస్తే నాలుగో ఆప్షన్ లేనిది దీంట్లో 4 ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. 4 లేనిదే మన ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ 3ని ఆన్సర్గా పెట్టుకోవచ్చు. లేదు సార్ మాకు తెలియదు అన్నప్పుడు ఏ అనే దానికి హాఫ్ h ఆఫ్ a+b, ఏ అనేది 5 ఉండాలి, దీన్ని బట్టి కూడా పెట్టచ్చు. మళ్ళీ చతుర్భుజ వైశాల్యం ఆఫ్ d ఇంటూ h1 + h2, మళ్ళీ b అనేది 3 ఉండాలి. అదేవిధంగా రాంబస్ ఆఫ్ d1 d2 1 ఉండాలి. లేదా సెక్టార్ x/360 ఇంటూ πr² 2 ఉండాలి. దీన్ని బట్టి కూడా మనకి ఇవన్నీ సూత్రాలు తెలిస్తే కూడా పెట్టచ్చు. లేదు కొద్దిగా ఆలోచిస్తే ఈ 2πr అనేది సెక్టార్ వైశాల్యంకి రాదు కదా. ఇది ఒక్క విషయం మనకు గుర్తుంటే 4 అనేది ప్రతి దాంట్లో ఇచ్చిండండి, ఈ ఒక్క దాంట్లోనే లేనిదే మనకు ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. r వ్యాసార్థంగా గల అర్ధవృత్తం చుట్టుకొలత ఎంత? వృత్త పరిధి అన్న వృత్తం యొక్క చుట్టుకొలత అన్న సేమ్ అండి. మనకు వాస్తవంగా సేమ్ ఉండయి కానీ మనకు బుక్స్లలో వీటిలలో ఇవి రెండు సేమ్ అని ఇస్తారు. ఇది వృత్తం అనుకుంటే ఈ లోపల ఉన్నదంతా వృత్త వైశాల్యం అవుతుంది, అది πr² అవుతుంది. వృత్త పరిధిని మనం 2πr అంటాం. అర్ధవృత్త వైశాల్యం దీంట్లో సగం చేస్తారండి, 5/2 r² అని చెప్తాడు. అందరూ చదివేటప్పుడు ఏమనుకుంటామంటే అర్ధవృత్త వైశాల్యం అడిగినప్పుడు అంటే వృత్తాన్ని సగం చేసినప్పుడు దీని వైశాల్యం సగమైంది కదా, అట్లనే వృత్త పరిధిని సగం చేస్తే అర్ధవృత్త పరిధి అవుతుంది కదా, πr అవుతుంది కదా అనేది అందరు ఆలోచిస్తారు. కానీ తప్పండి. ఒకసారి చూడండి, మనకు అర్ధవృత్తం అనేది ఇట్లుంది. ఓన్లీ ఇంతవరకే అయితే, ఇది మొత్తం వృత్తం అయితే దాన్ని ఇంతవరకే తీసుకున్నప్పుడు ఇది 2πr అయినప్పుడు ఇది మాత్రమే πr అవుతుంది. కానీ మనకు అడిషనల్గా ఇది పెరిగింది, అర్ధవృత్తం అన్నప్పుడు ఇది పెరిగింది. మరి ఇది దేనికి సార్ సమానం? ఇక్కడ వృత్తం యొక్క కేంద్రం ఉంటే ఇది r, వృత్త వ్యాసార్థం తీసుకుంటాం. 2 rలు dకి సమానం అవుతుంది, వ్యాసానికి సమానం అవుతుంది. వ్యాసం = 2r కాబట్టి అంటే దీన్ని మొత్తంగా తీసుకుంటే ఇది మొత్తం d అనుకుంటే d ప్లస్ ఇది πr, d ప్లస్ πr లేదా 2r ప్లస్ πr, లేదా rని కామన్ తీస్తే 2 ప్లస్ π. ఇవి 3 కూడా దీనికేనండి. ఈ 3 కూడా అర్ధవృత్త పరిధికి సూత్రాలు. d ప్లస్ πr కానివ్వండి, 2r ప్లస్ πr కానివ్వండి, r ఆఫ్ 2 ప్లస్ π. ఎందుకంటే rని రెండిట్లలో కామన్ తీసినా కానీ ఇవి రెండిట్లో లేదుందంటే ఇక్కడ చూడండి πr ప్లస్ 2r ఇక్కడ రాసుకున్నాం. 2r ప్లస్ πr అన్న πr ప్లస్ 2r అన్న ఒకటే. ఈ πr అనేది మనం అందరు చేసేటటువంటి మిస్టేక్. వృత్త పరిధిలో సగం తీసుకుంటే అర్ధవృత్తం పరిధి లేదా అర్ధవృత్త చుట్టుకొలత అనుకుంటారు. మనం ఇక్కడ ఉన్నదాన్ని మర్చిపోతాం. ఇది d కాబట్టి d అంటే 2r కాబట్టి కేవలం ఆప్షన్ b మాత్రమే సత్యం. ఇది ఇంపార్టెంట్ అండి. వైశాల్యంలో సగంని πr²/2 అనుకున్నచ్చు కానీ పరిధిలో సగం అనేది πr మాత్రం కాదండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జతపరచమన్నాడు. 81 to the power of 0.25, 32 to the power of 0.2, 25 to the power of 0.5, 256 to the power of 0.25. మరి ఇక్కడ చూడండి మనకు 0.25 అంటే 0.2 అంటే 0.5 అంటే తెలియాలి. ఫస్ట్ 0.5 అంటే అందరికీ తెలుస్తుంది సగం అని, 1/2 అని. మరి 0.2ని ఎట్లా అనుకుంటాం, 25ని ఎట్లా అనుకుంటాం? ఇవన్నీ ఫస్ట్ శాతాలు అనుకోండి. ఇది 50% అనుకోండి. 50% అంటే 1/2 అని తెలుసు, 20% అంటే 1/5 అని తెలుసు, 25 అంటే 1/4 అని తెలుసు. ఇలాంటి 25లు 4 కలిపితే మనకు ఒకటి అవుతుందా లేదా? ఇట్లాంటి 20లు 5 కలిపితే ఒకటి అవుతుందా లేదా? 50లు ఇట్లాంటి 2 కలిపితే ఒకటి అవుతుందా లేదా? అంటే ఏం చేస్తున్నాం మనం? 0.25 ఉన్న దగ్గర 1/4 అని, 0.2 ఉన్న దగ్గర 1/5 అని, 0.5 ఉన్న దగ్గర 1/2 అని రాసుకుంటే సరిపోతాయి. అప్పుడు 81 to the power of 1/4, అదేవిధంగా 32 to the power of 1/5, 25 to the power of 1/2,
256 to the power of 1/4. ఇక్కడ అబ్జర్వ్ చేయండి దేని దానికి 31 to the power of 1/4ని 4th root of 81 అని రాసుకుంటారండి. వాస్తవంగా మనకు ఈ 1/2 స్క్వేర్ రూట్ ఉంది కదా, 25 to the power of 1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అన్నట్టు వాస్తవంగా. మరి ఇది ఇక్కడ చూడండి, దేనికైనా √4 ఉందనుకో మనం దీన్ని 2 to the power of 1/2 2 to the power of స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటాం. దీన్ని 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అన్నట్టు. అంటే ఈ స్క్వేర్ని తీసేస్తే 1/2 అని రాసుకుంటాం. 2 క్యాన్సిల్ అయ్యి మనకు 2 మిగులుతుంది. అట్లనే ఇక్కడ దీన్ని దేని ఘాతం 4 వచ్చేటట్టు రాసుకుంటేమో అప్పుడు ఈ 4 క్యాన్సిల్ అవుతాయి కదా. ఫర్ సపోజ్ చూడండి 9 9ల 81, 3 × 3 9, ఇంకా 3 × 3 9, అంటే 3/4 విలువ 81 అవుతుంది. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. ఈ 4 క్యాన్సల్ అంటే దీని విలువ 3. 32 అంటే 2/5 విలువ 32 అండి. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5. ఈ 5 క్యాన్సర్ అంటే దీని విలువ 2. 25 అంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు. 5 స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/2 2 క్యాన్సల్ అంటే దీని విలువ 5. 256 అంటే 4 టు ది పవర్ ఆఫ్ 4 అండి. 4 4 16, 4 4 16, 16 × 16, 16 స్క్వేర్ 256. మనకు తెలుసు 16 × 16 256. ఈ 16ని 4 × 4 అని, ఈ 16ని 4 × 4 అని రాయొచ్చు. అంటే 4 టు ది పవర్ ఆఫ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. ఈ 4 క్యాన్సల్ దీని విలువ 4. అంటే ఫస్ట్ దాని విలువ 3 కావాలి. ఫస్ట్ దాని విలువ 3 కావాలంటే ఆప్షన్ 2. ఫస్ట్ దానికి 2 ఇక్కడ ఉంది. మళ్ళీ సెకండ్ దానికి 2 కావాలి. 2 కావాలంటే ఆప్షన్ 1 అనేది ఫస్ట్ దానికే ఉంది. మళ్ళీ థర్డ్ దానికి 4 అంటే ఆప్షన్ 4 కావాలి. 5 కావాలి దాని విలువ. ఫోర్త్ దానికి 4 కావాలి. ఆప్షన్ 3 కావాలి. అంటే ఒకటో ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్లాంటి టిపికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్లు ఇస్తారు. అందుకే మనకు ఘాతాలు, ఘాతాంకాలు, వర్గాలు, వర్గమూలాలు అనేటువంటివి, వర్గమూలాలు, ఘనమూలాల వరకు మనకు చాలా తెలవాలండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత చేయగలుగుతాం. నెక్స్ట్ చూద్దాం. జతపరచమన్నాడు. పై చిత్రంలో కేంద్రం వద్ద చేయి కోణము, సమబాహు త్రిభుజంలోని ప్రతి కోణము, సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తము, అర్ధవృత్తంలో ఇది కేంద్రం వద్ద చేయి కోణం అండి. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణము. దీంట్లో మన అందరికీ మామూలుగా ఫస్ట్ తెలిసింది సమబాహు త్రిభుజం. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉండాలి, 3 కోణాలు సమానంగా ఉంటాయి. ప్రతిదీ 60 డిగ్రీలే ఉంటుంది. ఎందుకు 60 ఉండాలి సార్ అంటే 3 భుజాలు సమానంగా ఉన్నప్పుడు కోణాలు సమానం ఏర్పడతాయి. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 కావాలి. 3 సమానంగా ఉండాలి కాబట్టి 3తో భాగిస్తే 3 6 18, ప్రతి కోణం 60 డిగ్రీలు ఉంటుంది. అంటే ఏమన్నట్టు ఈ 60 డిగ్రీలు అనేది అల్పకోణం. ఎందుకు 0 నుంచి 90 డిగ్రీల వరకు ఉన్నది అల్పకోణం అవుతుంది. కరెక్ట్ 90 డిగ్రీలు ఉన్నది లంబకోణం అవుతుంది. 90 దాటి ఉంటే మనకు అధిక కోణం అవుతుంది. రైట్. ఇప్పుడు సమబాహు త్రిభుజంలోని ప్రతి కోణము అల్పకోణం ఒకటి తెలిసింది. పై చిత్రంలో అంటే వృత్తరేఖా చిత్రం, పై చిత్రం అంటే ఇది మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది. పై చిత్రంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణము, కేంద్రం వద్ద ఈ చేసేటటువంటి మొత్తం కోణము 360 డిగ్రీస్. పై చిత్రంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణం 360 డిగ్రీస్ అవుతుంది. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం, సమాంతర చతుర్భుజంలో మొత్తం కోణాల మొత్తం, ఏ చతుర్భుజం తీసుకున్నా కోణాల మొత్తం 360 డిగ్రీస్ అవుతుంది. ఈ సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణం, లంబకోణం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లలో వస్తుంది. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణం 90 డిగ్రీస్ లంబకోణం కాబట్టి ఫస్ట్ దానికి ఆప్షన్ 4 ఉండాలి. 3 ఆప్షన్లు ఉన్నాయి, ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోయింది మనకు. మరి ఫస్ట్ దానికి ఆప్షన్ 4 ఉంది. సెకండ్ దానికి సమబాహు త్రిభుజానికి ఆప్షన్ 1 ఉండాలి. 1 అంటే ఇది ఒక్కదానికి ఉంది, డైరెక్ట్గా ఈ ఆన్సర్ అని పెట్టచ్చు. మళ్ళీ సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్, అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణం 90 డిగ్రీస్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక కుటుంబం నెలవారీ బడ్జెట్ ఈ విధంగా ఉంది. ఆహారానికి ఫుడ్ కోసం 1500, 1500,
మరియు ఎడ్యుకేషన్ కోసం 750 రూపాయలు, ఇతరాలు అదర్ వర్క్స్ 2250 రూపీస్, మరియు పొదుపు సేవింగ్ అనేది 4500 చేస్తున్నానండి. అంటే అతనికి మొత్తం ఎంత ఆదాయం వస్తుంది, ఈ మొత్తం ఆదాయంలోకి వెళ్ళి ఇన్ని ఖర్చు పెడుతున్నాడు, ఇంత సేవ్ చేస్తుంది. ఇవన్నీ కలిపితే టోటల్ అతను నెల ఆదాయం వస్తుంది కదా. 0 చేతన 1 10 17 19 22 అంటే 9000. అతని యొక్క మొత్తం ఆదాయం 9000. మనం పై రేఖా చిత్రం దీనికి గీస్తే, వృత్త రేఖా చిత్రాన్ని గీస్తే, ఒకవేళ ఈ 9000కి 9000 ఖర్చు చేస్తే ఇది 360 డిగ్రీలు సమానం అవుతుంది. ఎందుకు 9000 వస్తున్నాయి, 9000కి 9000 ఖర్చు చేసిండు, 360 డిగ్రీలతో పోలిస్తే 9000కి 9000 క్యాన్సల్, అప్పుడు 360 డిగ్రీస్ అయ్యేది. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటి, విద్యను సూచించు కోణం. విద్యకు 750 రూపాయలు ఖర్చు చేస్తుండు, అంటే ఇక్కడ 9000 బదులు 750 రూపాయలు ఖర్చు చేస్తుండు, మొత్తం 9000 సంపాదిస్తుండు. దీన్ని పై రేఖా చిత్రం 360 డిగ్రీస్కి మనం కన్వర్ట్ చేసుకుంటే ఈ 0 0 క్యాన్సల్, 3 1లో 3 2లో ఇది 0, 3 3లో 2 0, మళ్ళీ 0 0 క్యాన్సల్, 3 10లో 3 4లో 2 2లో 2 5లో 5 ఎక్కంలో 15 5లో 75 కాబట్టి 15 2లో 30 డిగ్రీల కోణం చేస్తుందండి. ఆప్షన్ 1 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా ఫస్ట్ ఏదైతే వాల్యూ ఇచ్చిండో దాని పైన రాసుకొని టోటల్ వాల్యూని కింద రాసుకొని పై రేఖా చిత్రం లేదా సెక్టార్ కోణం ఏది అడిగినా కానీ, వృత్త రేఖా చిత్రం అని అడిగినా కానీ, ఏం అడిగినా కానీ దాన్ని 360తో మనం చేయాలి. అంటే దీని విలువ ఎక్స్ బై టోటల్ వాల్యూ, టోటల్ అమౌంట్ లేదా టోటల్ ఏదన్నా కావచ్చు ఇంటూ 360 డిగ్రీస్ చేస్తే మనకి దీని యొక్క సెక్టార్ కోణం విలువ వస్తుంది. అంటే దాని అర్థం ఏంది, ఈ మొత్తంలోకి వెళ్ళి 750 ఇంత కోణం చేస్తుంది, మిగిలినవి ఇట్లున్నాయి అనుకుందాం. దాన్ని దేనికి, ఇది ఎడ్యుకేషన్కి, ఇది ఫుడ్కి అనుకుందాం, ఇది అదర్ అనుకుందాం, ఇది సేవింగ్ చేస్తుంది అనుకుందాం. దీంట్లో ఈ మొత్తం 360 డిగ్రీలు అయితే ఇది ఎన్ని డిగ్రీలు అవుతుంది అని అడిగింది, ఇది 30 డిగ్రీలు అవుతుంది మనకు. కాబట్టి దీని ఆన్సర్ 30 డిగ్రీస్. సో ఫ్రెండ్స్, ఇది గత 2017వ సంవత్సరం టీఆర్టీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. అన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంది, ఇంకా మీరు ఎక్కడైనా వెనుకబడి ఉన్నారా, ఏ చాప్టర్లలో వెనుకబడి ఉన్నారా అనేది ఒకసారి చూసుకోండి. మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ప్రీవియస్ టెట్ది కానీ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మన ఇతర క్లాసులలో ఏంటంటే మనకి ఇప్పుడు రేఖాగణితం అనేది చాలా ఇంపార్టెంటు, జామెట్రీ అనేది, రేఖాగణితానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన నెక్స్ట్ క్లాసులలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.